హాయ్ అండి అందరికీ హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అండి. ముందుగా చికెన్ బాగా కడుక్కొని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని నిమ్మరసం అలాగే పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోని వాటర్ వేసి మరగబెట్టుకొని కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అండి. ఒక గ్లాసు రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్, ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్క పులవ పువ్వు లవంగిల వేసుకొని మరగబెట్టుకొని తర్వాత రైస్ వేసుకోవాలి. ఈ చికెన్ ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని అది కూడా వేసి కలుపుకోవాలి. బాగా క్రీమ్ వేసాము. ఈ రైసు 50% పక్కన బాయిల్ అవ్వాలి, అదే ఉడకాలండి. దాని తర్వాత దిలగా ఆ చికెన్ పైన రైస్ అంతా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసి అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి. పైన ఆనియన్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలా జీడిపప్పు కూడా ముందు ఆనియన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ కలర్లో వచ్చినంత వరకు. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మూత పెట్టిన తర్వాత ఇందాక రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, అది పైన పెట్టుకుంటే పైన కూడా బాగా ఉడుకుద్ది. అలా కొంచెం మరి బాగా కుక్ అవుతుందండి. పైన మీదన కూడా ఉడుకుద్ది. అలాగే ఫిష్ ఫ్రైకి ముందుగా ఉప్పు కారం పసుపు మసాలా వేసుకొని ఇలా కరివేపాకు కట్ చేసి అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బాగా ఉప్పు కారం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఇగుండి బాయిలుగా వేపుకోవాలి. ఇది చెరువు చేప అండి. ఇక్కడ టాటాలో సముద్రం చేపలు అంతగా దొరకవు, చెరువు చేపలే కానీ ఫ్రెష్గా ఉంటాయండి. నా వాయిస్ బాగలేదండి, వాతావరణం బాగలేదు కదా, ఎక్కడా బాగలేదు వర్షాలు. కాకపోతే ఇంకా టాటాలు ఇంకా ఎక్కువ అండి, 2 months నుంచి పడుతున్నాయి. ఫిష్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్ కర్రీ ముందుగా ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు అంతా వేసుకోవాలి. ఇందులో వేగిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో వేగిన తర్వాత వేపుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మేము చేపకి ముక్కలన్నీ ఫ్రై చేసి బుర్ర తాకులు ఉంటే ఇవి మాత్రం ఎగిరి పెట్టుకున్నాము. పులుసు పెట్టుకోలేదు, బిర్యానీ కొంచెం జ్యూసీగా ఉంటుందనేసి ఎగిరి కర్రీ చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరూ సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం అండి. నేను ఇప్పుడు వైజాగ్ తిరిగి ప్రయాణం అవుతున్నాను. కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు కదా, వెళ్ళాలి. నా చిన్న బిజినెస్, చిన్న వ్యాపారం కదండి. అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. అలాగే ఒక తమ్ముడు కాకరకాయ పచ్చడి పెట్టమంటున్నారు. కంపల్సరీగా తమ్ముడు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను ఉంటాను కదా, కంపల్సరీగా నేను పెడతాను. నిజంగా ఇందులో ఎంతమంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా సంతోషం అండి. సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు పెడుతున్నారు, అక్కయ్య అని చెల్లి అని, నాకు సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరికీ మళ్ళీ మంచి మంచి వీడియోలు పెడతానని అనుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా చక్కగా బిర్యానీ వచ్చి అయ్యింది, బాగానే అయ్యింది. ఇంకా ముందుగా బాగా తీయాలని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.